సర్వైకల్ డిస్క్ అంటే మనకి ఈ మెడ ఎముకలు ఏవైతే ఉంటాయో దాని మధ్యలో ఒకటి డిస్క్ అనేది ఉంటుంది. ఇది ఒక షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తుంది అనమాట. దీన్ని సర్వైకల్ డిస్క్ అంటాం. ఒక్కోసారి ఈ డిస్క్ ఏదైతే ఉందో అది కొన్ని ఇంజురీస్లో మనకు డ్యామేజ్ అవ్వచ్చు, అంటే కొన్ని యాక్సిడెంట్స్ కానీ అలాంటివి అయినప్పుడు, ఆర్ ఒక్కోసారి అక్కడ దాని మూలన ఫ్రాక్చర్స్ అయినప్పుడు కూడా ఈ డిస్క్ ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అవ్వడము అండ్ అక్కడ ఉన్న నరాలను కంప్రెస్ చేయడము, డైరెక్ట్గా స్పైనల్ కార్డ్ని కంప్రెస్ చేయడం అనేది జరగచ్చు అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఏ లెవెల్లో అవుతుందో ఈ ఇంజరీ దాని కింద భాగం అంతా కూడా స్పర్శ తగ్గిపోవడము, పవర్ అనేది పోవడం అనేది జరుగుతుంది. ఒక్కోసారి ఇలాంటి సివియర్ ఇంజరీస్ కాకుండా డే టు డేలో మనం సింపుల్ ఇంజరీస్ అంటే ఒక్కోసారి సడన్గా తలదిప్పడము అలాంటిది అయినప్పుడు కూడా మనకు ఒక్కోసారి ఈ డిస్క్ని డ్యామేజ్ అనేది చేయొచ్చు అన్నమాట. అండ్ చాలామంది మసాజ్కి అది వెళ్తూ ఉంటారు, అక్కడ అబ్నార్మల్గా మరీ ఎక్కువ ఫోర్స్ఫుల్గా చేసినప్పుడు అలాంటి సిచ్యువేషన్లో కూడా అక్కడ ఈ ఫేసెడ్ జాయింట్స్ తర్వాత ఈ డిస్క్ అనేది డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది అనమాట. సో మైల్డ్ ఇంజరీస్ ఉన్నప్పుడు కనుక అది ఆ డిస్క్ ఏదైతే ఉంటుందో అది రప్చర్ అవ్వడము ఆర్ బల్జ్ అవ్వడము జరిగి అక్కడ చుట్టుపక్కల ఉండే నరాలను కంప్రెస్ చేస్తుంది. ఎస్పెషల్లీ మనకి స్పైనల్ కార్డ్ నుంచి ప్రతి లెవెల్కిలో నరాలు వస్తాయన్నమాట. అవి మనకి సర్వైకల్ రీజన్లో వచ్చేటి షోల్డర్స్కి తర్వాత చేతులకు వెళ్తాయి. సో ఏదైనా కారణం వలన ఈ డిస్క్ డ్యామేజ్ అయినా రప్చర్ అయినా ఆర్ బయటికి బల్జ్ అవుట్ అయిపోయినా ఈ నరాలను కంప్రెస్ చేసి ఆ నరం పొంటి మొత్తం కూడా మనకు రేడియేటింగ్ పెయిన్ అంటే పాకుతున్నటువంటి నొప్పి రావడము, దాంతోపాటు ఈ చేతుల్లో స్పర్శ తగ్గడము, బలం తగ్గడం అనేది కూడా జరగచ్చు అనమాట. మైల్డ్ ఇంజరీస్ ఆర్ సివియర్ ఇంజరీస్ అనేది మనకు అయినప్పుడు కనుక దాని తగ్గట్టుగా వేరియస్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో సివియర్ ఇంజరీస్ ఆర్ ఇలాంటిది ఉన్నప్పుడు యాక్సిడెంట్స్, ఫ్రాక్చర్స్ ఇలాంటిది అయినప్పుడు మాత్రం దానికి ఎమర్జెన్సీగా ట్రీట్ చేసుకోవడం ఇంపార్టెంట్. జనరిక్ ఇంజరీస్ కానీ అంటే ఈ బల్జ్ అవ్వడం అలాంటిది ఉంటే దాని ద్వారా ఈ రేడియేటింగ్ పెయిన్ వస్తుంటే మాత్రం దాన్ని మనం డిపెండింగ్ ఆన్ ది స్టేజ్ ఆర్ ది ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ దాన్ని మనం ట్రీట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. నేను అన్నట్టు ఈ ఎక్సర్సైజ్ ద్వారా, మెడిసిన్స్ ద్వారా ఇవితో ఇనీషియల్గా స్టార్ట్ చేస్తాము. అండ్ దీంతో అనుకున్నంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనుకుంటే వెల్ అండ్ గుడ్. లేని పరిస్థితుల్లో వీ క్యాన్ కన్సిడర్ అదర్ ఆప్షన్స్ ఆల్సో. దీంట్లో కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయన్నమాట. అంటే ఎపిడ్యూరల్ కార్టిసోన్ ఇన్ఫిల్ట్రేషన్ అని చెప్పి అలాంటివి. దీంట్లో ఏం చేస్తామంటే ఎక్కడైతే మనకు ఈ ఎక్సర్సైజెస్, మెడిసిన్స్ వీటి ద్వారా తగ్గట్లేదో అలాంటి సిచ్యువేషన్లో ఈ డిస్క్ డ్యామేజ్ అయ్యి నర్వ్ని కంప్రెస్ చేస్తున్న దగ్గర కొన్ని ఇంజెక్షన్స్ అవి ఇస్తామన్నమాట. దీని ద్వారా ఆ కంప్రెషన్ అనేది తగ్గి ఈ నొప్పి రాకుండా ఉంటుంది. అంటే సర్వైకల్ దీని పరంగా చూసుకుంటే రెగ్యులర్ కేర్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఏర్పడినప్పుడు మనం దాన్ని ఎంత ఎర్లీగా ట్రీట్ చేసుకుంటే అంత బెటర్. ఇదే కాకుండా చాలామంది అడుగుతూ ఉంటారు కాలర్స్ కానీ బెల్ట్స్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చా అని చెప్పి. సో ఈ సర్వైకల్ కాలర్స్ కానీ ఇవి మనం అంటే ఎప్పుడైనా మరీ సివియర్గా పెయిన్ ఉంటే ఒక టెంపరీ పెయిన్ రిలీఫ్ లాగా పెట్టుకోవచ్చు. ఆ డే టు డే యాక్టివిటీస్కి మనకి ఇబ్బంది కలుగుతుండి మనం చేయలేకపోతున్నాం అనుకుంటే కొంతకాలం వరకు పెట్టుకోవచ్చు. కానీ రెగ్యులర్గా వాడుతుంటే మాత్రం దాంతో కొన్ని వేరే ఇష్యూస్ రావడం, అంటే అక్కడ చుట్టుపక్కల మజిల్స్ మీద లోడింగ్ ఉండకుండా అవి వీక్ అవ్వడము అండ్ మనం అంటే ఒక అలవాట్లాగా అయిపోవడము అనేది జరిగే ఛాన్స్ ఉంటుంది. సో వేర్ పాసిబుల్ దాన్ని అవాయిడ్ చేయడము బెటర్. అండ్ ఒకవేళ అవసరం పడినా ఓన్లీ ఒక షార్ట్ పీరియడ్ వరకు వాడుకోవడం అనేది బెటర్.